श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये। यो तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयद् अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। हरि ओम तत्सत्। नवरात्रि शुभ దినములు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ జగన్మాత అయినటువంటి పరమేశ్వరిని స్మరిస్తాం కొంచెం సేపు. మాతా దుర్గా జగజ్జననీ మాతా దుర్గా జగజ్జననీ आदि पराशक्ति परमेश्वरी आदि पराशक्ति परमेश्वरी जगज्जननी परमेश्वरी जगज्जननी परमेश्वरी आदि पराशक्ति पालय माम् आदि पराशक्ति पालय माम् अम्ब श्री भुवनेश्वरी पालय माम् अम्ब श्री भुवनेश्वरी पालय माम्। जय जय मां 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 जय जय मां। अम्बे दुर्गा मैया की जय। लक्ष्मी महादेवी की जय। सरस्वती महादेवी की जय। नवरात्रि महोत्सव की जय। आज के आनंद की जय जय जय। श्रीमद्भागवत महापुराणं
దశమస్కందం కృష్ణ చరిత్రమును మనం వింటున్నాము. గడిచిన సత్సంగంలో గోపాలకులందరూ కూడా కృష్ణుడితో కలిసి వనభోజనానికి ప్లాన్ చేసి చక్కటి ఆహార పదార్థాలన్నీ తీసుకొని ఆనందంగా ఆడుతూ పాడుతూ యమునా నది తీరానికి వచ్చారు, ఆవు దూడలను మేపుతూ. అటువంటి సందర్భంలో అక్కడ అఘాసురుడనే రాక్షసుడు రావటం జరిగింది. ఆ అఘాసురుడిని భగవంతుడు శ్రీకృష్ణుడు సంహారం చేశాడు. సో అఘాసురుడికి మోక్షం. ఆ సమయంలో ఎప్పుడైతే వీళ్ళందరూ ఆకలి తినాలని కూర్చున్నారో ఆ సమయంలో కొంచెం సేపట్లో ఆవు దూడలు అక్కడ మేస్తున్నవి కనపడలేదు. బ్రహ్మదేవుడు కూడా భగవంతుడితో పాటుగా నేను ఆడుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ తన మాయను చూపటం మొదలుపెట్టి ఆవు దూడలన్నిటినీ ఎక్కడో దాచిపెట్టాడు. గోపాలకులందరూ కూడా ఆ ఆవు దూడలను వెతకటానికి వెళ్ళారు. ఎప్పుడైతే భగవంతుడికి దూరం అవుతామో, భగవంతుడిని ఒక క్షణం మర్చిపోతామో, అంతకుముందు కూడా వీళ్ళందరూ ఇలానే అనేక రాక్షసుల చేత భయపడ్డారు గోపాలకులందరూ. ఇప్పుడు భగవంతుడి నుంచి కృష్ణుడు చెప్తున్నాడు, వెళ్ళొద్దు, ఆవు దూడలకి ఏం అవ్వదు, మీరు రండి మనందరం తిందామంటే కూడా వాళ్ళు వినకుండా వెళ్ళారు, మాయలో చిక్కుకున్నారు. మొదట అఘాసురుడు పాపంలో చిక్కుకున్నారు. వెళ్ళి భగవంతుడు వాళ్ళని విడిపించాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క మాయలో చిక్కుకున్నారు. సరే, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అందరినీ దాచిపెట్టాడు అక్కడ బ్రహ్మదేవుడు. ఆ తర్వాత సంవత్సరం గడిచిపోయినది. బ్రహ్మదేవుడి ఒక క్షణకాలం సంవత్సరం. ఆ సంవత్సరం సమయంలో భగవంతుడే తానే అందరు గోపాలకులుగాను, ఆవులు దూడలుగాను, వాళ్ళ దుస్తులుగాను, వాళ్ళ టిఫిన్ బాక్సులుగాను, వాళ్ళ రూపాలుగా అన్నీ తీసుకొని ఆ సంవత్సరం అంతా కూడా ఆయన మరు సృష్టి చేసి తన మాయ చేత ఆ సంవత్సరం పాటుగా యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతున్నది. బ్రహ్మదేవుడు ఒక క్షణం ఆయనకు ఆ కాలం అది. ఇలా చూసి ఇప్పుడు ఆశ్చర్యపోయినాడు బ్రహ్మదేవుడు కూడా. భగవంతుడి దగ్గరికి వచ్చి తర్వాత నన్ను క్షమించాలి, నేను ఇలాంటి ఆట ఆడినందుకు అని చెప్పి స్తుతి చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పిల్లలు ఒక సంవత్సరం తర్వాత మరలా లేచి వచ్చారు. ఆ బ్రహ్మదేవుని యొక్క స్తుతి చాలా అద్భుతమైనటువంటిది, 40 శ్లోకములతో కూడినటువంటిది. మనం ఈరోజు విందాం. బ్రహ్మదేవుడి యొక్క స్థాయికి తగినట్లుగా అతి గంభీరమైనటువంటి ఉపనిషత్తు యొక్క వాక్యములకు సమమైనటువంటి విధముగా ఈయన చక్కగా భగవంతుడిని స్తుతిస్తున్నాడు. ఈ భాగవతమే స్తుతి ప్రధానమండి. భాగవతంలో మనకి స్తుతులు ఎక్కడెక్కడైతే వస్తున్నాయో ఆ సందర్భము, ఆ భక్తుడు, ఆ భక్తిని, ఆ తత్వమును మనము వినటానికి ప్రయత్నించాలి. కథ మాత్రమే వినాలని ఆశపడకూడదు. ఆ కథ మూలముగా వ్యాసులు వారు మనకేమి చెప్పాలని ఆశించారనేది చూడాలి. ఆయనే భాగవతంలో రాశారు, నా కథలన్నీ కూడా, నేను రాసిన కథలన్నీ కూడా నా యొక్క వాక్ విభూతి మాత్రమే. అవి ఎంత పరమార్థము వాటిలో ఉన్నదనేది కాకుండా ఆ కథల మూలముగా నేను చెప్పినటువంటి ఆత్మతత్వమును, బ్రహ్మజ్ఞానమును జాగ్రత్తగా గ్రహించాలి అన్నారు. బ్రహ్మోవాచ నౌమీఢ్యతే భ్రవపుషే తడిదంబరాయ గుంజావతం సపరిపిచ్చల సన్ముఖాయ వన్యస్రజే కవలవేత్ర విషాణవేణులక్ష్మ్యా శ్రియే మృదుపతే పశుపాంగనాజాయ.
కొన్ని శ్లోకముల అర్థమును చూస్తూ సారాంశమును మనము విందాం. మొదట బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క దివ్య మంగళమైనటువంటి ఆ విగ్రహమును వర్ణిస్తున్నాడు. ఓ భగవంతుడా, మేఘశ్యామల వర్ణము కలిగినటువంటి ఓ కృష్ణ, నీ చక్కటి ముఖము అరవిందములాగా ఉన్నది, నీ చిరునవ్వు, నీ కంఠ ఆభరణములు, కర్ణాభరణములు, ఇక్కడ నెమలి పింఛము, ఇలా అన్నిటినీ వర్ణనం చేస్తున్నాడు. చేసి నువ్వు వేసుకున్నటువంటి ఆ వనమాల, అడవిలో దొరికే ఆ పువ్వుల యొక్క మాల, ఇవన్నీ కూడా నీ చేతిలో ఉన్నటువంటి అన్నపు ముద్ద, నీ వక్షస్థలం మీద ఉన్నటువంటి ఆ శ్రీవత్సం, నువ్వు ఎలాగున్నావంటే నీకు రూపం లేదు, శరీరం అనేది, కానీ అందమైన శరీరమును ధరించి వచ్చినట్లుగా ఈ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శనమిస్తున్నావు అని చెప్పి, ఆకాశంలాగా ఉన్నటువంటి నీ శరీరము, నువ్వు కట్టుకున్నటువంటి పీతాంబర వస్త్రము ఆకాశంలో వచ్చే మెరుపులాగా పచ్చని మెరుపు బంగారం రంగులో ఉన్నటువంటి పీతాంబరం. తైత్తిరీయోపనిషత్తు చెప్తుంది, ఆకాశం శరీరం బ్రహ్మ సత్యానందమ ఆరామం ప్రాణ ఆరామం మనః శాంతి సమృద్ధమమృతం. శాంతి అమృత స్వరూపం నువ్వు. అటువంటి నీకు గోపాలకుడిగా పుట్టి నందుడికి పుత్రుడిగా పుట్టావు. నీ మృదువైనటువంటి పాదములకు నేను నమస్కరిస్తున్నాను. తర్వాత చెప్తున్నాడు, నీ శరీరము చూచుటకు అందరి శరీరములలాగా నువ్వు పుట్టినవాడిలాగా కనపడతావు, కానీ నీ శరీరము ప్రాకృతము కాదు, అప్రాకృతమైనటువంటి శరీరము నీది. శుద్ధ చైతన్య స్వరూపమే, చైతన్యమే రూపమే తీసుకొని వచ్చినట్టు శుద్ధ సత్వరూపము నువ్వు. కాబట్టి అద్వయమైనటువంటి పరబ్రహ్మ సచ్చిదానంద అనుభూతి యొక్క రూపం తీసుకొని బయట నువ్వు ఇట్లా వచ్చి ఉన్నావు, కానీ నీ శరీరం ప్రాకృతమైనది కాదు. అటువంటి అద్వయ పరబ్రహ్మమైనటువంటి నీ యొక్క ఆనందమునకు ఎల్ల ఉన్నదా, గట్టు ఉన్నదా, అది దానికి ఇంత అని చెప్పి చెప్పలేము మహిమని గురించి అన్న. అటువంటి వాళ్ళ మనుషుల గురించి చెప్తున్నారు ఇప్పుడు. జీవులు వాళ్ళ స్థానాలలో ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూనే సత్పురుషుల చేత చేయబడినటువంటి నీ కథామృత గానం ఉందే, అది మనోవాక్కాయములతోటి, అంటే మానసికముగా, శారీరకముగా, వాచకముగా అవంటిని వింటూ, వాటిని ఆదరిస్తూ, సత్కరిస్తూ, ఆదరిస్తూ, వింటూ ఎవరైతే జీవిస్తుంటారో వాళ్ళు నిన్ను పొందుతారు, మోక్షమును పొందుతారు. కాబట్టి శ్రవణమునకు ముఖ్యత్వం చెప్తూ ఈ శ్లోకంలో బ్రహ్మదేవులు వారు చెప్తున్నారు. నీ కృప మాత్రము, నీ కృపచే మాత్రమే ఒకటికి భక్తి కలగాలన్నాను, ఆ భక్తి చేత శుద్ధమైన జ్ఞానము కలగాలన్నా కూడా నీ యొక్క కృప లేకుండా ఏ మనుషుడు కూడా నిన్ను పొందలేడు. నీ యొక్క కృపాశక్తే బయట ఒక రూపము తీసుకొని గురువు రూపంలో ముందు దర్శనమిస్తుంది. సో గురువు అనేటువంటిది నువ్వే. నీ యొక్క కృపాశక్తియే, ఆత్మకృపయే రూపముగా తీసుకొని, ఎందుకంటే ఈ జీవుడు అజ్ఞానంలో ఉన్నవాడికి తనను తాను తెలుసుకునేటువంటి శక్తి లేకుండాడు. కాబట్టి లోపల ఉన్నటువంటి అంతరాత్మము నువ్వే ఒక స్థూలమైన రూపం తీసుకొని వచ్చినట్లుగా బయట గురువుగా వచ్చి
ఉపదేశం చేసి వాళ్ళని గట్టెక్కిస్తావు. కాబట్టి శ్రేయస్త్రుతిం భక్తి ముదస్యతే విభో క్లింశంతి ఏ కేవల బోధలబ్ధయే తేషామసౌ క్లేశల ఏవ శిష్యతే నాన్యధ్యధా స్థూల తుషావఘాతినాం. ఎవరైనా ఈ భక్తి లేకుండా నాకు జ్ఞానం మాత్రమే చాలు అని అనుకుంటే అది శుద్ధ తప్పు. జ్ఞానము భక్తి లేకని జ్ఞానము శుష్క జ్ఞానం అవుతుంది, ద డ్రై నాలెడ్జ్. దీనికి సహజంగా ఏం చెప్తారంటే భక్తి చేత మొదట ఆయనకి తల వంచి తర్వాత ఆయనను తెలుసుకోవాలి. ఆయనను తెలుసుకొని తర్వాతైనా తల వంచాల్సిందే. You surrender to him and know about him, or you know about him and then you have to surrender. ఇంకా సులభంగా చెప్తాను. భక్తి లేని జ్ఞానం అపరిపక్వ జ్ఞానం, శుష్క జ్ఞానం. భక్తి లేని జ్ఞానం శుష్క జ్ఞానం, అపరిపక్వమైనటువంటిది. జ్ఞానము లేని భక్తి అపరిపూర్ణము. జ్ఞానము లేని భక్తి అపరిపూర్ణం. ఈ విషయాన్ని ఇక్కడ చెప్తూ, కాబట్టి భక్తి హృదయంలో ఉండాలి. మామూలు నీళ్లను చిలికితే వెన్న వస్తుందండి? రాదు. మజ్జిగ పాలు చిలికినా రాదు, మజ్జిగ చిలికినా రాదు, పెరుగును చిలకాలి, అప్పుడే వెన్న వస్తుంది. కాబట్టి హృదయంలో భక్తి అనేటువంటి ఆ వెన్న రావాలంటే మన మనస్సులో ఆ జ్ఞానం అనే వెన్న రావాలంటే భక్తి అనే పెరుగులో చిలికినట్లుగా మన మనస్సులో భక్తితోటి మొదట ప్రారంభించాలి అని చెప్తున్నాడు. తర్వాత చెప్తున్నారు కర్మయోగము, భక్తి యోగము, తర్వాత జ్ఞానయోగము. అంటే అర్థం, కర్మయోగము చేయకుండా భక్తి యోగమును చేయకుండా ఒకడు జ్ఞానమును పొందుట అనేటువంటిది అసాధ్యం. కాబట్టి మొదట ఏం చేయాలి? ఇంతకుముందు అందరూ కూడా లోకంలో ఇలాగే అనుసరించి నిన్ను పొందారు, మోక్షమును పొందారు. కర్మయోగం అంటే ఏమిటండి? సులభంగా చెప్పాలంటే కర్మలనన్నిటినీ నీకు అర్పిస్తూ వాటి ఫలములన్నిటినీ నీ ప్రసాదముగా స్వీకరిస్తూ జీవించడమే కర్మయోగం. లేకపోతే కర్మ రోగం అవుతుంది. ఇది ఎందుకు? ఇలా చేయటం వలన ఈశ్వరార్పణ బుద్ధితోటి కర్మలు చేయటం, ఈశ్వర ప్రసాద బుద్ధితోటి కర్మ ఫలములను స్వీకరించుట వలన చిత్తము శుద్ధి అవుతుంది. చిత్తము శుద్ధముగా లేని చిత్తములో భక్తి పెరగదు, జ్ఞానము రాదు. ఇంకా జ్ఞానము రాకపోతే మోక్షం ఎట్లా వస్తుంది? అందుకని చిత్తశుద్ధి కోసం కర్మయోగం, అదే సమయంలో భక్తి యోగం తర్వాత అంటే కలిసే చేయాలి. కర్మయోగం చేస్తున్నప్పుడే భక్తిని చేస్తుండాలి. భక్తి యోగం ఏం ప్రయోజనం, ఏం ఫలమునిస్తుంది? చిత్తము ఏకాగ్రతను చేకూరుస్తుంది. చిత్తానికి, మనస్సుకి ఏకాగ్రతను చేకూరుస్తుంది. ఆ ఏకాగ్రమైన మనస్సు, శుద్ధమైన మనస్సు ద్వారానే ఉపనిషత్తుల శ్రవణము చేసినప్పుడు ఆ జ్ఞానం ఏర్పడేందుకు అవకాశం ఉంది. అంటే జ్ఞానమును పొందుటకు అర్హత ఈ కర్మయోగము, భక్తి యోగం ఇస్తాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా, లోకంలో మహాత్ములందరూ నీ గాథలను శ్రవణం చేసి భక్తిని బాగా పెంచుకొని ఆ భక్తితోనే వాళ్ళు తత్వమును తేలికగా తెలుసుకొని మోక్షాన్ని పొందారు. తర్వాత చెప్తున్నాడు, ఈ నిర్మలమైనటువంటి జ్ఞానము, తత్వజ్ఞానం అంటే ఏమిటి? ఆ విశుద్ధమైనటువంటి జ్ఞానం. ప్రతిబోధ విదితం మతం అంటుంది కేనోపనిషత్.
మనకు ఇంద్రియ జ్ఞానములన్నీ ఏవేవైతే ఇంద్రియములు తెలుసుకుంటున్నాయో మనస్సు ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటున్నదో ఆ జ్ఞానములన్నీ కూడా దేని వలన ఇవన్నీ పని చేస్తున్నాయో ఆ పని చేయిస్తున్నటువంటి ఆ మూలమైనటువంటి వస్తువు శుద్ధ జ్ఞానస్వరూపం, దాని పేరు ప్రజ్ఞ అంటారండి. అందుకనే మహావాక్యం ఐతరోపనిషత్తులు మహావాక్యం మొదట ప్రజ్ఞానం బ్రహ్మ అది చెప్తున్నారు ఇక్కడ ఒక శ్లోకంలో. అవిక్రియాత్ స్వానుభవాద రూపతః హి అనన్యబోధాత్మతయా నచ అన్యథా. అన్ని కనపడే వస్తువుల యొక్క పదార్థముల యొక్క జ్ఞానము ఏర్పడుట కారణము ఏ వికారము లేనటువంటి ఒక శుద్ధమైన జ్ఞానం ఉంది. దానిని కాన్షియస్నెస్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ఎరుక అంటాం. అటువంటి స్వానుభవ రూపమే అది సత్యం, కానీ మరొకటి ఏది కాదు అని చెప్పి ఆ మహావాక్యమైనటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ. ఓకే, పదార్థ జ్ఞానములన్నీ వస్తుంటాయి పోతుంటాయి, ఇంద్రియముల జ్ఞానమంతా లిమిటెడ్గా ఉంటుంది. కానీ అన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి నేను అనిపిస్తున్నటువంటి ఆ ఎరుక ఉంది చూసారా, అది శుద్ధమైన ప్రజ్ఞానం ఘనం అని చెప్తున్నారు. ఆ తరువాత నీ యొక్క అవతారం, నువ్వు లోకం, నీ సృష్టి ఇదంతా నువ్వు సృష్టించి నువ్వే అన్నిగా అయినావు కదా. కాబట్టి ఈ సృష్టిని చక్కగా జరుపుటకు నడుపుటకు, ఇక్కడ ఎప్పుడైనా ఎగుడు దిగుడు వస్తుంటే, ధర్మమునకు హాని కలుగుతుంటే నువ్వేం చేస్తావు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నావు కదా భగవద్గీతలో. కాబట్టి ఈ లోకం యొక్క హితము కొరకు, లోకంలో హితము అందరికీ భగవంతుడు చేయటానికి రెడీగా ఉన్నాడు. కానీ ముఖ్యముగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, మహాత్ములను, సాధువులను, మంచివాళ్లను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు నువ్వు వస్తుంటావు అని చెప్పి నీ అవతార ముఖ్యత్వం ఇది. అలా చెప్తూ నీ యొక్క కరుణ, నీ యొక్క లీలల మహిమ, నీ యొక్క శక్తిని, అనంతమైనటువంటి శక్తిని ఎవ్వరు కూడా ముఖ్యంగా కృపాశక్తి, నీ యొక్క కృపాశక్తి వైష్ణవ సంప్రదాయంలో సహజముగా సృష్టి స్థితి శక్తి, సంహార శక్తి, సృష్టి శక్తి, తిరోధాన శక్తి, ఇలా అన్నీ చెప్తూ వాళ్ళు ముఖ్యంగా ప్రతిపాదించేది ఏమిటంటే అనుగ్రహ శక్తి. ఓకే, అనుగ్రహ శక్తి చాలా ముఖ్యం, దానిని కృపాశక్తి అంటాం. నీ యొక్క కృపాశక్తి ఇంత అని చెప్పి దాని వివరాలను, లెక్కలను ఎవరు చెప్పలేరు, లెక్కించి చెప్పలేరు. ఎలాగంటే భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులన్నిటిని కూడా ఎవరైనా కష్టపెట్టి ఏ సైంటిస్ట్ అయినా లెక్క పెడితే లెక్క పెట్టవచ్చు. తర్వాత ఆకాశంలో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మంచు కణములు, అంటే డ్రాప్లెట్స్ ఆఫ్ ది వాటర్స్ని ఎవరైనా లెక్క పెడితే లెక్క పెట్టవచ్చు. కానీ నీ యొక్క కృపాశక్తిని మాత్రం ఎవరు కూడా లెక్కించే సామర్థ్యం లేదు ఎవరికి కూడా. తర్వాత చెప్తున్నాడు, పూర్వకర్మలు వచ్చే ప్రతి జీవుడికి ప్రారబ్ధం అనేటువంటిది నిర్ణయించబడినది. ప్రారబ్ధమునికి తగినట్లుగా సుఖ దుఃఖములు వాటంతట అవి సప్లై అవుతూ ఉంటాయి. ఎవరికి అందుకనే తెలియదు. తర్వాత క్షణంలో నెక్స్ట్ మూమెంట్ எனக்கு సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా అనేటువంటిది ఎవరికి తెలియదు. దుఃఖం రాకూడదు, సుఖముగా ఉండాలని అనుకుంటుంటాం, కానీ ఏవో వచ్చి పడుతుంటాయి.
శరీరముగానో, ఆది భౌతికముగానో, ఆధ్యాత్మికముగానో, ఆది దైవికముగానో ఏదో ఒకటి వచ్చి పడుతుంటాయి తాపత్రయములు. అది అందరికీ ఎవరు దీన్ని తప్పించుకోలేరు. కాబట్టి అటువంటి సమయంలో ఏం చేయాలి? ఆల్రెడీ చెప్పాడు ముందు శ్లోకంలో, మరలా ఇక్కడ కూడా అదే ఉన్నా కూడా వాళ్ళ ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్లో జీవిస్తున్న ఇప్పుడు జీవితంలో ప్రెజెంటే మన చేతిలో ఉన్నది కాబట్టి సహజంగా ఏం చెప్తామంటే దిస్ ప్రెజెంట్ ఈజ్ ఏ presented to you by the God. అర్థమైందా? కాబట్టి నడుస్తున్నటువంటి ఈ కాలం చాలా ముఖ్యం, వర్తమాన కాలం చాలా ముఖ్యం. అందుకని లివ్ నవ్ అండ్ హియర్, అది ముఖ్యం. నువ్వు ఇప్పుడు ఎట్లా ఉండాలి, జీవించాలి అనేది నువ్వు సరిగ్గా చేస్తే నీకు ఆటోమేటిక్గా భవిష్యత్తు బాగుంటుంది. పాస్ట్ని గురించి చింతించి దుఃఖపడవు, రిగ్రెట్ అవ్వవు అని చెప్తూ, ఏమిటి దానికి ఒకే ఒక మార్గం, ఈ శరీర మనో ఇంద్రియములు బుద్ధిని అన్నిటిని కూడా నీకు సమర్పించి జీవిస్తాడో అట్టివాడికి ఇంకా గ్యారంటీ. ఎట్లయితే తండ్రి యొక్క ఆస్తిపాస్తుల్లో కొడుకుకి వాటా తప్పకుండా వస్తుంది కదా, అలాగే మోక్షం అనే ఫలం కూడా గ్యారంటీగా వస్తుంది అంటున్నాడు. తర్వాత చెప్తున్నాడు, నిన్ను నా అహంకారము చేత నాకు మాయాశక్తి ఉన్నది నా దగ్గర అని చెప్పి నిన్ను కించపరిచినట్లుగా గర్వంతో నేను ఇట్లాంటి ఒక పని చేశాను. ఈ గోపాలకులను, ఆవు దూడలను దాచిపెట్టడం ఇదంతా. ఓకే, అందువలన నేను నా మాయా ప్రభావం నీ మీద చూపించాలని అనుకుంటున్నాను. నేను ఎంతటి వాడిని, పెద్ద అగ్నిలో వచ్చేటువంటి చిన్న నిప్పు రవ్వ కణం లాంటి వాడను. నీ ముందు అసలు నేను ఎంత వాడను అని చెప్పి చూడండి, నా అహంకారమును నీకు చూపించాను. ఇదే అహంకారమే మనిషికి పెద్ద చెడ్డ శత్రువు. అహంకారం అంటే నేను సాధించాను, నాది ఇది, ఇదంతా నేను అని ఇండివిజువాలిటీ అహంకారం అంటే. అది యుగో అంటారు, లేకపోతే ఇంగ్లీష్లో కదా. స్ట్రాంగ్గా ఉన్నదంటే దానికి తగినట్లు రజోగుణ స్వభావంతో ఉంటాం, లేక తమో గుణంతో ఉంటాం. ఇక్కడ చెప్తున్నాడు బ్రహ్మదేవుడే. కాబట్టి మాయా అజ్ఞానము చేత నా అహంకారమును నేను తెలుసుకోలేక, చూడండి బ్రహ్మదేవుడికి కూడా మాయా అండ్ అజ్ఞానం ఉన్నది. ఆయనకి ఎవరనేది ఏంటి తెలియలేదుగా. మొదట్లో పుట్టగానే తను ఎవరని తెలియలేదు, తపస్సు చేయాల్సి వచ్చింది. అట్లాంటి రజోగుణ స్వభావుడినైపోయి నేనేం చేశాను, నీతోటి ఒక ఇట్లా జోకుగా ఒక పరిహాసం చేస్తామని ఆట ఆడాను, నన్ను క్షమించాలి ఓ భగవంతుడా అని చెప్పి మరలా కూడా తన అహంకారం గురించి చెప్పుకుంటూ, బ్రహ్మాండం చూడండి, అహంకారం మనుషుడికి ఎంత ఉంటుందంటే, ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. ఒక కిటికీలో నుంచి సూర్యుడు యొక్క కిరణం పడినప్పుడు ఆ లైట్లని గమనిస్తే మీరు దాంట్లో ఆ వెలుతురులో చాలా డస్ట్ పార్టికల్స్, మట్టి కణములు అట్లా ఎగురుతుంటాయి, చాలా ఎగురుతుంటాయి, కంటిన్యూస్గా ఉంటాయి. ఈ ప్రపంచం అనేటువంటిది, ఈ జగత్తులో అనేక బ్రహ్మాండములు ఇలా ఈ ఒక చిన్న సూర్యకిరణంలోని ఇన్ని మట్టి కణములు, అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయిట. అందుకని మనుషుడు అహంకారం పడటానికి ఏముంది, ఇంత బ్రహ్మాండంలో నేను ఎంతటి వాడను చూడండి.
ఎక్కడో ఒక చిన్న ఊరిలో, ఒక చిన్న వీధిలో, ఒక చిన్న రూమ్లో, ఒక చిన్న చోటు, ఒక 60 కిలోలు 5 అడుగులు ఉన్నటువంటి ఎవరో ఒకడిని నేను. కానీ ఈ నేను ఈ సమస్తములో సమష్టిలో భాగం కదా. ఈ ఇల్లు ఈ వీధిలో ఒక భాగం కదా. ఈ వీధి ఆ ఊరిలో ఒక భాగం కదా. ఆ ఊరు ఒక తాలూకాలో, ఆ తాలూకా ఒక జిల్లాలో, ఆ జిల్లా ఒక రాష్ట్రములో, ఆ రాష్ట్రము ఒక దేశములో, ఆ దేశము ఒక ద్వీపములో, కాంటినెంట్లో, ఆ కాంటినెంట్ అన్నీ కూడా జగత్తులో ఒక భూమి మొత్తం ఎర్త్. ఆ ఎర్త్ అంతా కూడా ఈ బ్రహ్మాండమైనటువంటి ఆకాశంలో ఒక చిన్న స్పిక్ లాంటిది, ధూళి. దేనికి అహంకారం పడాలి మనుషుడు? ఏముందని ఏమి చూసుకొని? కానీ మనుషుడు యొక్క ప్రవర్తన చూడండి, అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తిస్తాడు. తర్వాత చెప్తున్నాడు, శిశువు గర్భములో ఉన్నప్పుడు తల్లిని కాళ్ళతోటి తంతుంటుంది లోపల. అలా బాధిస్తూ తల్లిని కష్టపెడుతూ ఉన్నప్పుడు ఆ తల్లికి కోపం రాదు. ఈ శిశువు మీద తప్పు లేదు. చూసారా, తల్లికి కోపము రాదు. అలా చేయటం వలన ఈ శిశువుకు తప్పు అపరాధము కాదు. కాబట్టి ఈ లోకమంతా కూడా నీ ఉదరములో ఉన్నది బయట ఉన్నది. ఉదరంలో నారాయణ సూక్తంలో చెప్పినట్లుగా బయట లోపల అనేటువంటిది మన మనస్సు దృష్టిలోనే కానీ భగవంతుడి దృష్టిలో ఏమీ లేదు. బయట లేదు, లోపల లేదు, అంతటా ఆయనే ఉన్నాడు. అంతయు నీవే హరి పుండరీకాక్ష. నారాయణ సూక్తం ఏం చెప్తుంది? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. బయట లోపల అంతటా ఆ ఆత్మ నారాయణుడే వ్యాపించున్నాడు. ఇది జ్ఞాన దృష్టి. తర్వాత చెప్తున్నారు, కాబట్టి దృశ్య ప్రపంచమంతా కూడా నశించిపోయేదే. కానీ ఈ దృశ్యమంతా ఎలా కనపడుతున్నది? సినిమా ఒక తెర మీద కనపడుతుంది. ఆ తెర ఏమిటి? ఇక్కడ ప్రపంచం అనే సినిమా చూస్తున్నామే, ఇది దేని మీద ఆధారమై ఏది అధిష్టానముగా ఉంటే దాని మీద ఇది ఎంత నడుస్తున్నది? అది నువ్వే అని చెప్పి ఆ కృష్ణ పరమాత్ముడిని బ్రహ్మదేవుడు సంబోధిస్తున్నాడు. అందరూ అన్నీ అంతటా అన్నీ అందరూ. అన్నీ అంటేనేమో పదార్థాలు, ప్రాణము లేనటువంటివి కూడా అచరములు. అందరూ అంటే జీవరాశులన్నీ కూడా నీ యొక్క అభివ్యక్తమే. నువ్వే అన్నిటిగా వ్యక్తమవుతున్నావు, అభివ్యక్తమవుతున్నావు. ఇదే విషయాన్ని అప్పుడు నేను కూడా నువ్వే నేను అని ఇక్కడ బ్రహ్మదేవుడని ఈ రూపంగా నువ్వే అయ్యి నా చేత కార్యములు చేయిస్తున్నావు. తైత్రీయ ఉపనిషత్తు ఈ విషయాన్ని ఎలా చెప్తుంది? తస్మాత్ ఆత్మనః సంభూతః ఏతస్మాద్ ఆత్మనః ఆకాశం సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః ఆపః పృథివ్యాం ఓషధిభ్యోన్నం అన్నాత్ పురుషః అని ఈ సృష్టి క్రమం అట్లా అంతా వివరిస్తుంది తైత్రీయం చక్కగా. తర్వాత చెప్తున్నాడండి, ఈ నారాయణ అనే పదమునకు అర్థము తెలియచేస్తున్నాడు. నారాయణస్త్వం నహి సర్వదేహినాం ఆత్మాస్యధీశోఖిల లోకసాక్షి నారాయణోంగం
నరభూజలాయ నాత్తశ్చాపి సత్యం న తవైవ మాయాం నారాయణ అఖిల గురో భగవన్నమస్తే. నారాయణ. నారం అంటే జలములు అని అర్థం అండి ఒకటి. అయనం అంటే ఆ జలములో, కారణ జలములో నిద్రిస్తూ పడుకొని ఆదిశేషం మీద ఉన్నవాడు పురాణంలో చెప్పేటువంటి ఆ రూపం ఒక అర్థం. నారం అంటే జ్ఞానం అని కూడా అర్థమండి. నారాయణం అంటే జ్ఞాన స్వరూపం, జ్ఞాన మార్గము, జ్ఞాన స్వరూపము. ఆయనే మార్గము, ఆయనే గమ్యం. నారములంటే జీవులని కూడా అర్థమండి. అయనం అంటే జీవులందరి యొక్క గమ్యం. అందరు ఎక్కడి నుంచి వచ్చారో మరలా వాళ్ళందరూ ఆ వచ్చిన మూలస్థానమును వాళ్ళు తెలుసుకుంటే ఇంకా సంసారం ఉండదు. ఎప్పుడైతే దూరం అయిపోయి నేను అనే అభిమానంతో, అహంకారంతో జీవించుతారో, భావిస్తుంటారో మరొక శరీరాలు వస్తూనే ఉంటాయి. సంసార చక్రం తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇట్లా అనేక రూపములుగా ప్రకటమైనటువంటి అంశములు ఉన్నాయే, 24 తత్వాలు చెప్తారు సాంఖ్యయోగంలో. అవన్నీ కూడా నిజముగా లేవు. నీ యొక్క మాయ చేత ఒక లీల కనపడుతున్నాయి కానీ పరమార్థము కాదు అవన్నీ. అప్పుడు సత్యం ఏమిటి? నువ్వు మాత్రమే సత్యము. ఆ నువ్వెవరు? జ్ఞానస్వరూపము. నువ్వు నారాయణుడవు. ఆ జ్ఞానస్వరూపమే అంతటా ప్రకటమవుతుంది. కాబట్టి జీవులందరెవరు? జీవులందరూ కూడా జ్ఞానస్వరూపులే. జ్ఞానస్వరూపం మాత్రమే కాదు, సత్తుచిత్తు ఆనంద స్వరూపులం అని తెలుసుకోవాలి. సో నీ మాయ చేత నేను బ్రహ్మదేవుడిననే నా శరీరం ఉన్నట్లుగా తెలుస్తున్నది. మొదట నన్ను నువ్వు పుట్టించగానే నాకు నేనెవరని తెలియలేదు. నేను తపస్సు చేశాను. మరలా నా హృదయంలో పోయి నన్ను తెలుసుకున్న తర్వాత నువ్వు దర్శనమిచ్చావు. మరలా నువ్వు అదృశ్యమైనావు. అంటే ఏమిటి అర్థం? ఇవన్నీ కూడా నేననే ఒక శరీరం రావటము, ఆ తర్వాత నువ్వు మళ్ళీ దర్శనం ఇవ్వటము, అదృశ్యం అవ్వటము, ఇదంతా కూడా నీ మాయ చేత నడపబడేటువంటి ఒక లీల, డ్రామా. అంతా కూడా కృష్ణలీల అని చెప్పి ఒక శ్లోకంలో తర్వాత చెప్తున్నాడండి. జగంత అభూతస్తమిదం బ్రహ్మాద్వయం శిష్యతే. అద్వయమైనటువంటి చూడండి, భాగవతము చాలా గొప్ప వేదాంత గ్రంథంగా అర్థం చేసుకోవాలి. ఇలా వెతుకుతూ చూస్తుంటే బ్రహ్మ అద్వయం చూశారు. అద్వయం అనే వార్త, బ్రహ్మ అనే వార్త, ఇవన్నీ ఉపనిషత్తులు చెప్పేవి. మరి ఇక్కడ బ్రహ్మదేవుడు ఆ విధంగానే భగవంతుని స్తుతి చేస్తూ ఆ జ్ఞానమును మనకు బోధిస్తున్నాడు. అద్వయమైనటువంటి, ఒకటి తప్ప రెండోది లేనటువంటి ఆ శుద్ధ పరబ్రహ్మ పరమాత్మ సచ్చిదానంద స్వరూపం మాత్రమే మిగిలి ఉన్నది. ఇది ఎట్లా అర్థం చేసుకుండేది? అలా అంటే అర్థం ఏమిటి? ఒకటే ఉన్నదంటే దేశకాల వస్తు పరిచ్ఛేదములు ఏవి కూడా లేనటువంటిది. దేశము కాలము అనేటువంటివన్నీ మనస్సు పుట్టిన తర్వాత వచ్చేటువంటి కాన్సెప్ట్స్ అండి. అవన్నీ నిద్రలో ఉన్నప్పుడు మనకు మనస్సు లేదు, మనస్సు అణిగిపోయి ఉన్నది. అప్పుడు దేశము తెలుస్తున్నదా ఎక్కడున్నామని? అప్పుడు కాలము తెలుస్తున్నదా? లేదు. మరలా ఎప్పుడు మనస్సు వికసిస్తుందో అప్పుడు దేశము కాలము వస్తున్నాయి. కాబట్టి దేశము కాలము సత్యము కాదు. మనస్సు వికసించకుండా అది మూసుకొని పోయినప్పుడు పుష్పములాగా, పుష్పము కొంచెం వికసిస్తే కలలాగా, మనస్సు వికసించకుండా కనపడకుండా పోతే నిద్ర అండి.
కొంచెం వికసిస్తే కల, పూర్తిగా వికసిస్తే జాగ్రత్త అవస్థ. అర్థమైందా? సో ఇలా మరలా పూలాగా కొంచెము మూసుకున్నది మనస్సు అంటే కలలోకి వెళ్ళిపోతాం. ఇంకా బాగా మూసుకుపోయింది, అణిగిపోయిందంటే నిద్రలోకి వెళ్ళిపోతాం. అక్కడ ఎక్కడికి పోయి మనసు ఏమైంది? తన యొక్క మూలస్థానమైనటువంటి సచ్చిదానంద అద్వయ బ్రహ్మమాన ఆ పరమాత్మలో లయిస్తున్నది, ప్రతిరోజు లయిస్తున్నది. కాబట్టి దాని యొక్క మూలస్థానము, దాని యొక్క నిజ దాని అస్తిత్వమునకు కారణము ఆ పరబ్రహ్మ పరమాత్మ. అది సత్యమని తెలుసుకోవాలి. ఇలా వికసించి కనపడి మరలా వెళ్ళిపోయేటువంటి మాయా మనస్సుని నమ్మకూడదు, అది సత్యమని అనుకోకూడదు. అలా చెప్పి తర్వాత ఒక శ్లోకం అండి, ఇది ముఖ్యమైనది. తస్మాదిదం జగదశేష మనస్వరూపం. కాబట్టి ఈ జగత్తు మొత్తము కూడా అశేషముగా కనిపిస్తున్నది, కానీ ఇది అసత్స్వరూపం. చూడటానికి ఎంతో ఉన్నట్లుంది కాదే. అందుకని ఏం చెప్తారంటే తెలుస్తున్నది లేదు, ఉన్నది తెలియటం లేదు. తెలుస్తున్నది లేదు నిజంగా, కానీ ఏది ఉన్నదో అది తెలియటం లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది ఉపనిషత్తు భాష ఇట్లా చెప్తుంది. నువ్వు అన్నీ నాకు తెలుస్తున్నాయి అంటున్నావే, ఆ తెలుస్తున్నవన్నీ నిజంగా లేవు. తెలుసుకుంటున్నటువంటి వాడవు నువ్వు నిజం. ఆ తెలియబడేటువంటివన్నీ కూడా నిజము కాదు. అవి కూడా ఒకవేళ నిజమని నీకు అనిపిస్తున్నదంటే అవి వేరు కాదు, నువ్వు వేరు కాదు. తెలుసుకుంటున్నటువంటి వాడే తెలియబడేటువంటిదిగాను ఉన్నాడు. అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు లేవు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వ్యవహారంలో అట్లా అనిపిస్తుంటుంది, కానీ తత్వము చెప్పేటప్పుడు అద్వయం అంటే ఏంటి మరి అర్థం? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ లేదు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ లేదు కాబట్టి తెలుసుకోవటం అనే ప్రాసెస్ కూడా లేదు. కాబట్టి ఈ మూడిటిని తెలుసుకునేవాడు, తెలుసుకోనబడేది, తెలుసుకోవటం అనే ఆ ప్రక్రియ మూడు లేవు. ఈ మూడిటిని త్రిపుటి అంటారండి. ఇది సత్యము కాదు. మరి అప్పుడు ఏవి లేకపోతే తెలుసుకునేవాడు కూడా లేడంటే మరి ఇంకప్పుడు ఏది లేకుండా శూన్యమైపోతుంది కదా. తప్పు. బుద్ధులులాగా శూన్యవాదం చెప్పకూడదు. అక్కడ అర్థం ఏమిటంటే అహమేవాస్మి, అహమస్మి, అహం బ్రహ్మాహమస్మి, అహమేవాహమస్మి, యోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమస్మి బ్రహ్మాహమస్మి అని రోజు స్నానం చేసేటప్పుడు లేక సంధ్యావందనంలో అఘమర్షణ సూక్తం అని చెప్తారండి. చూడండి, రోజు జ్ఞాపకం చేస్తున్నారు మనకు. మన యొక్క అనుష్ఠానంలోనే ఈ అద్వయ బ్రహ్మం మనమని దానిని మరిచిపోకుండా చింతిస్తూ గమనిస్తుంటే అర్థమైపోతుంది, జ్ఞానం ప్రకాశిస్తుంది. అలా చెప్పి అప్పుడు ఇదేమిటి అసత్స్వరూపం. ఎలా అసత్స్వరూపం అని చెప్తున్నారు అంత తేలిగ్గా? చెప్పటానికి సులభమే స్వామి. నాకెన్ని కష్టాలు, నా కుటుంబం, నాకెన్ని ఆశలు ఎంత ఉన్నాయి అంటావు. స్వప్నాభవం ఇది ఒక కలలాగంటి తప్ప కలలాగా. కలలో చూడండి, కల కనేటప్పుడు కల కనేవాడికి ఆ కలలో ఎవరైనా వచ్చి చెప్పినా కూడా ఇది కల అని చెప్తే నమ్ముతాడా? నమ్మడు, వినడు. ఇప్పుడు అదేలాగానే ఈ జాగ్రత్త అవస్థ అనేటువంటిది కూడా మెలకువ, ఇది ఒక కళ. ఇప్పుడు ఈ కళలో ఇట్లా గురువు వచ్చి, ఉపనిషత్తు వచ్చి, శాస్త్రం వచ్చి ఇది కళ బాబు, ఇవన్నీ సత్యము కాదంటే ఎవరైనా వింటున్నామా? కొంచెమంది వింటున్నారులేండి, మీలాంటి వాళ్ళు. ఈ భాగవతం వింటున్నారు కదా ఇలా శ్రద్ధతోటి. ఎంతమంది వింటున్నారు? విన్నా కూడా దీనికి ఎవరు ముఖ్యత్వం ఇస్తున్నారు? ఈరోజు నేను ఈ బ్రహ్మ యొక్క స్థుతి మాత్రం ఇట్లా వేదాంతమే చెప్తున్నానంటే ఇదేంటి భాగవతం?
కృష్ణుడి కథని ఇంకా గబగబా చెప్పేయచ్చు కదా, ఎందుకు గబగబా చెప్పటం? ఎక్కడికి పరిగెత్తాలి? ఏమి తొందర? ఆ కృష్ణుడి యొక్క కథలన్నీ ఏం చెప్తున్నాయంటే, కృష్ణుడు ఎక్కడో బయట లేడు, ఏదో ఒకరోజు పుట్టలేదు అక్కడ, నీ హృదయంలో ఇప్పుడు తాండవం చేస్తున్నాడు, నృత్యం చేస్తున్నాడు. ఎట్లా? నేను 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 నేనని అనిపిస్తున్న చూడండి. దాని రమణ మహర్షులు వారు చెప్తారు, హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విషమనసా సంచిన్వతా మజ్జతావ పవనచలనరోధాత్ ఆత్మనిష్టో భవత్వం. స్వప్నాభవం అస్తదిషణం. తనకు అంటూ ఈ పదార్థములకు దేనికి కూడా అస్తిత్వం లేదండి, వాటికి ఉనికి లేదు. అవన్నీ ఎక్కడి నుంచి ఉనికిని తీసుకుంటున్నాయంటే అప్పు తీసుకుంటున్నాయి, బారోడ్ ఫ్రమ్ ది పరమాత్మ. నేను అనేది ఉంటేనే చుట్టూ అన్నీ ఉంటున్నాయండి. అహం ఉంటేనే ఇదం ఉంటుంది. ఇదం అంటే మిగిలినవన్నీ. ఈ అహం లేకుండా ఇవన్నీ అవన్నీ ఉంటాయా? ఏమి ఉండవు, ఏమి మిగలవు. సో నిజంగా లేకుండానే కలలో లాగా, కలలో ఎవరున్నారు? నా మనస్సు ఒక్కటే, నేను మాత్రమే ఉన్నాను. ఆ నేను అనేది వెనక ఉన్నది, మనస్సు అనేది అక్కడ ఒకే నేనే. అన్నిటిగా అవుతున్నాను, నేనే అన్నిటిగా అవుతున్నాను. కొండగా అవుతున్నాను, నదిగా అవుతున్నాను, పెద్ద పులిగా అవుతున్నాను. పెద్ద పులి నన్ను బెదిరిస్తూ వస్తే భయంతో పరిగెడుతున్న వాడిని నేనే అవుతున్నాను, కింద పడ్డవాడిని నేనే అవుతున్నాను. అన్నీ కూడా సమస్తం అక్కడ చూసేదంతా కూడా ఎవరు లేరు కదా, బయట నుంచి ఏమీ రాలేదుగా, ఒక్క మనస్సే సృష్టి చేస్తున్నది. కాబట్టి ఇక్కడ కూడా నేనే నా మాయాశక్తి చేత అన్నిటినీ అలా ప్రసారం చేస్తున్నాను. నేను మారట్లేదు, నాలో మాత్రం మార్పు లేదు, నాకు ఏమీ అవ్వటం లేదు. కాబట్టి ఇది అస్తదిషణం అంటే ఆత్మ పరమాత్మ లేకుండా ఈ పదార్థాలు ఏం లేవు. ఆ స్వప్నమును చూసిన వాడు కూడా, ఆ స్వప్నమును సాక్షి ఎవరు? స్వప్న జాగర సుషుప్తమవైతి నిత్యం. మెలకుగా ఉన్నప్పుడు అన్నిటికీ సాక్షిగా ఉన్నది ఒకే నేను. అన్నిటికీ కలలో కనపడిన అన్ని ప్రాతిపాదిక సత్యములన్నిటికీ సాక్షిగా ఉన్నది నేను. నిద్రలో ఏమీ లేదు, ఏమీ తెలియదు అనేది తెలుసుకున్న సాక్షిని కూడా నేనే. బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇట్లాంటి కలలాంటి ఈ మాయా జగత్తు ప్రపంచము పురు దుఃఖం, దీంట్లో అన్ని దుఃఖముతో నిండి ఉన్నది అంటున్నాడు. ఎవరు? సృష్టికర్త. ద మ్యానుఫ్యాక్చరర్ says that there is a defect in the manufacturing. చూడండి, ఈ ప్రపంచమును సృష్టించిన సృష్టికర్త చెప్తున్నాడు దీంట్లో దోషం ఉందంటున్నాడు. మరి వినద్దా? ఇది వినామా? ఇంకా ఆయన చెప్పినా కూడా వినలేదంటే ఇంకా నేను చెప్తే వింటారా? చూడండి, పురు దుఃఖం అంటున్నాడు. అప్పుడు మరి ఇంక గతి ఏమిటి? అందుకని ఈ కలలో కనపడిన సుఖ దుఃఖాలని నిజం అనుకుంటావా?
కలలు ఎన్నో ప్రతిరోజు వస్తున్నాయి అందరికీ. లేవగానే మెలుకు రాగానే కలనంతా మర్చిపోయి వదిలేస్తున్నాం. అట్లాగే ఈ జాగ్రత్త ప్రపంచంలో కనపడేవన్నీ కూడా కలని తెలుసుకొని జ్ఞానమునకు మేలుకొని ఏం తెలుసుకోవాలి? త్వయ్యేవ నిత్య సుఖబోధ తనావనంతే. నువ్వు మాత్రమే. ఇక్కడ బ్రహ్మదేవుడు కృష్ణుడిని నువ్వు అంటున్నాడు. కానీ కృష్ణుడు నువ్వు అనేటువంటిది, ఇప్పుడు నేను మిమ్మల్ని నువ్వు మీరు అంటాను. నువ్వు అన్నప్పుడు మీకేమీ అనిపిస్తుంది? ఓ నేను అని అనిపిస్తుంది. కాబట్టి నువ్వు అనేటువంటిది నిజంగా లేదు. ఎవరైనా పిలవటానికి ఉపయోగించేదే కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని నువ్వు అని పిలుస్తున్నానో మీకు అనిపించే ఫీలింగ్ ఏమిటంటే నేను అనే. కాబట్టి ఆ నేను అనేటువంటిదే ఉన్నది కానీ ఈ నువ్వు అనేటువంటిది ఎక్కడా లేదు. కన్ఫ్యూజన్గా ఉందా? ఇదే వేదాంతం. ఓ వేదాంతం అంటే కన్ఫ్యూషన్ అండి? అట్లా కాదు. అర్థమైన వాళ్ళకి కన్ఫ్యూషన్ లేదు. నువ్వే అంటే నువ్వేగా నేనైనాను. బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నారాయణుడే బ్రహ్మదేవుడిగా ఒక రూపం తీసుకున్నాడు. అప్పుడు నువ్వు నేనని రెండు ఎక్కడున్నాయి? కానీ చెప్పేటప్పుడు నువ్వని త్వయి అంటాం భక్తిలో. నువ్వు మాత్రమే నిత్య సుఖబోధ, నిరంతరం అన్ఇంటరప్టెడ్ సుఖం, ఆనందముతో కూడినటువంటి బోధం. చూడండి, అదే సత్యం, జ్ఞానం, అనంతం ఆనందం, సచ్చిత్ ఆనందం, నిత్య సుఖబోధ తనావనంతే. అంతము లేనటువంటి, దీనిలో ఎటువంటి ఉపాధులు లేవు, లిమిటేషన్స్ లేవు. కానీ ఈ మాయ నీ వలననే, నేను ఉన్నాను కాబట్టే అన్నీ ప్రకాశిస్తున్నాయి. నేను అనేది లేకపోతే ఏది ప్రకాశించదు. కాబట్టి ఆ నేనుని వదలకూడదు. అదే సెంటర్ పాయింట్. అందరి యొక్క స్వరూపం అదే. అది ఆ నేను అనేటువంటిది సరిగ్గా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆత్మ గురించి చెప్తున్నప్పుడు, ఇప్పుడు ఈ నేను గురించి చెప్పేటప్పుడు 16 లక్షణాలతోటి ఒక శ్లోకం అండి, ముఖ్యమైనది. ఏమి చెప్తున్నాడు? ఏకస్త్వమాత్మా పురుష పురాణ సత్యస్వయం జ్యోతిరనంత ఆద్య నిత్యోక్షరోజస్రసుఖో నిరంజనః పూర్ణోద్వయో ముక్త ఉపాధితో మృతః. 16 ఇవన్నీ రాసి పెట్టుకొని వాటినే చింతిస్తున్నామంటే అజ్ఞానం తొలగిపోయి నేనంటే ఇది అని తెలుస్తుంది. ఇక్కడ భగవంతుణ్ణి సంబోధిస్తున్నాడు కాబట్టి బ్రహ్మదేవుడు మరలా త్వం అంటున్నాడు. నువ్వు అంటే అక్కడ ఏం చెప్పాను? ఇప్పుడు నేను అని వస్తుంది. మొదట ఏకః, ఒకటే, ఇంకొకటి ఏమి లేదు. ఏకః అంటే సర్వము వ్యాపించినట్టు ఆ ఒకటే. తర్వాత పురుషః, దేహముల అన్నిటి యందు లభిస్తుంటుంది, వ్యక్తమవుతూ ఉపాధులలో తెలుస్తుంది. ఈ ఉపాధి మూలముగానే నన్ను నేను తెలుసుకోగలను. ఈ శరీరం లేదన్నప్పుడు నన్ను ఎట్లా తెలుసుకుంటాను? ఈ క్లాసు వినాలి కదా, భాగవతం. నేను ఉంటేనే కదా ఈ శరీరం అనేది. ఆ శరీరం ఉన్నప్పుడు తెలుసుకోవాలి ఈ శరీరంలో ఉన్నది నేను అనేటువంటిది ఏమిటని. దేహాదులు పురుష అంటే పురే శయనాతి, ఇది పురుష, అన్ని శరీరాల్లో నివసిస్తున్నటువంటి, ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ ఎవరీ బాడీ. బాడీ ఈజ్ ఎ రెసిడెన్స్. ఆత్మ అంతటా వ్యాపించినటువంటిది. పురాణ, బిగినింగ్ అనేటువంటిది, ఆది అనేటువంటిది లేనటువంటిది. సత్యం, సత్యం అంటే అపరిచ్ఛిన్నం, ఏది దాన్ని తాకదు, ఏది కూడా దాన్ని డిస్టర్బ్ చేయలేదు. అటువంటి సత్యం అంటే సత్ అండి. సత్ అంటే ఎగ్జిస్టెన్స్,
ఎప్పుడూ ఉండేది అలాగే ఉండేది. ఓకే. స్వయం జ్యోతి, అది ఎప్పుడు ఉంటుంది, అలాగే ఉంటుంది. అదేంటి జడంగా ఉంటుంది? లేదు లేదు, స్వయం జ్యోతి, స్వయముగా తాను ప్రకాశిస్తూ అన్నిటినీ ప్రకాశింపజేసేది. ఎలా దీపమో ఆత్మకు అందుకనే జ్యోతి అనే పేరు పెడతారు. అప్పుడు జ్యోతి అంటే ఏదో అది మిళుక్కు మిళుక్కుమని లైట్ లాగా దీపంలాగా ఉంటుందని అనుకోకండి. మరి అర్థం చేసుకోవడం కోసం జ్యోతి అంటే ఏమిటి చెప్పండి? ఇప్పుడు ల్యాంప్ లైట్ అంటే ఏది? లైట్ ఈజ్ దట్ విచ్ షైన్స్ బై ఇట్ సెల్ఫ్ అండ్ మేక్స్ ద ఎవ్రీథింగ్ టు షైన్. అన్నిటినీ ప్రకాశింపచేస్తుంది, తను స్వయముగా ప్రకాశం అవుతున్నది. ఇప్పుడు ఆ లైట్ ఒక దీపం ఉందంటే ఆ దీపాన్ని చూసేందుకు మరొక దీపం తీసుకురావాలా? అక్కర్లేదు కదా. ఇప్పుడు సూర్యుడు తను ప్రకాశిస్తూ జగత్తు మొత్తాన్ని ప్రకాశింపచేస్తున్నాడు కాబట్టి ఆ సూర్యుడిని చూడటానికి ఇంకొక టార్చ్ లైట్ కావాలా? వ్యాక్స్ క్యాండిల్ కావాలా? అక్కర్లేదు. వయం జ్యోతి అనంతః, అంతము లేకుండా ఉన్నటువంటిది, నాశనము లేనిటువంటిది, అంతము లేనిది అనంతం. ఆద్యః, అన్నిటికీ సర్వ జగత్ కారణము, బిగినింగ్, ఆద్యః మూలం. నిత్యః, కాలమునకు దేశమునకు అతీతమైనటువంటిది. అక్షరః, ఏ వికారములు లేనటువంటిది. అక్షరః. అజస్ర సుఖః, ఆనందం అనేటువంటిది, ఆత్మానందం అనేటువంటిది ఏ ఇంద్రియ సుఖ భోగముల ఆనందంతో కంపేర్ చేయలేమండి. ఇవన్నీ కూడా ప్రతిబింబ ఆనందములు, ఒక చిన్న డ్రాప్లెట్ లాంటిదే. ఆ డ్రాప్లెట్ ఆనందం కూడా లడ్డు, మిఠాయి, గులాబ్ జాములు వచ్చేది కూడా నా యొక్క ఆనంద స్వరూపము దాంట్లో ప్రతిఫలించి కొంచెం అట్లా అది ఆనందాన్ని ఇస్తున్నట్టుగా అనిపిస్తుందే కానీ ఆ ప్రతిబింబ ఆనందము బింబము లేకుండా వస్తుందా ఏమిటి? వితౌట్ ద ఒరిజినల్ ఫేస్ వేర్ ఫ్రమ్ ద రిఫ్లెక్షన్ ఫేస్ కమ్స్. అలాగా ఆనంద స్వరూపం. కాబట్టి లోకంలో ఇంద్రియ సుఖములన్నీ కూడా ఆత్మానందము చేతనే అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అప్పుడు ఆత్మానందమునే నేను అని తెలుసుకొని నా ఆత్మానందమును నేను గ్రహించానంటే, ఆత్మానందంలోనే ఉన్నానంటే, అప్పుడు ఇంద్రియ ఆనందము సుఖముల కోసం పరిగెడతానా? ఎందుకంటే వాటిలో దోషం ఉంది, అవి నన్ను బానిసని చేస్తాయి, దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. తర్వాత నిరంజనః, ఎటువంటి మలినము లేటువంటిది. అంజనము, మలినము లేనటువంటిది అంటే అర్థం కర్తృత్వ భోక్తృత్వ అభిమానములు, నేను కర్తను నేను భోక్తను అనేటువంటి ఎటువంటి భావాలు లేవు. అంటే పుణ్యపాపాలు ఏమి అంటన్నది. పూర్ణః. ఓకే, మరలా అదే అర్థం. సత్యము పూర్ణము అన్న ఇవన్నీ. పూర్ణం అంటే ఇట్ ఈస్ కంప్లీట్, దాంట్లో ఒక్క కొరత కూడా లేదు, ఏ లోటులు లేవు, ఏ కొరతలు లేవు. అప్పుడు అలా తెలుసుకున్నానంటే నేను పూర్ణుడను. ఇంకా దుఃఖం ఎక్కడుంటుందండి? మనస్సు, శరీరము, లోకమును చూస్తున్నప్పుడే దుఃఖములు వస్తుంటాయి. కాబట్టి ఆ దుఃఖములు నిత్యము కాదు, శాశ్వతము కాదు, నిజము కాదని తెలియాలంటే నేను ఎవడనని తెలుసుకోవాలి. నిరంజనః, పూర్ణః, ఇన్ని గుణాలు ఇవన్నీ ఉన్నాయి. అటువంటిది అది మీ ఆత్మ వేరు, నా ఆత్మ వేరు అలా లేదు. అది ఒకటే. అద్వయః, అంతటా ఒకటే, అందరికీ ఉన్నది అదే, అదే, అందరూ లేరు, అదే ఉన్నది. కాబట్టి అద్వయః, మరొకటి లేదు. ఉపాధితః, ఇది ఉపాధితః ముక్తః. ఎన్ని ఉపాధులు అంటే మీడియంస్ అండి. ఇప్పుడు శరీరం ఒక ఉపాధి, మనసు ఒక ఉపాధి. ఇప్పుడు నీళ్లు పోస్తున్నాము కదా కుండలో, టంబ్లరు నీళ్లను నిలిపేందుకు ఒక ఉపాధి. నేను నివసించుటకు ఇల్లు నాకు ఉపాధి. అన్నీ ఉపాధులే.
భార్య ఉపాధి, భర్త ఉపాధి, పిల్లలు ఉపాధి. ఉపాధి అంటే జస్ట్ ఏ సపోర్ట్, వ్యవహారం కోసం, ఏదో మ్యూచువల్ ట్రాన్సాక్షన్ కోసం చేసేవి. ఇటువంటి అన్ని ఉపాధుల నుంచి ముక్తం, ఏ సంబంధం లేనటువంటి వాడను నేను. కాబట్టి చివరికి ఏంటి చెప్తున్నాడు? అమృతః. ఇటువంటి దీనికి నాశనము లేదు, మరణము లేదు. అమృతం, మృతము లేనటువంటిది అమృతం. ఇంకా అమృతం అంటే ఇంద్రలోకం లేదో వాళ్ళు చెంబులో తాగుతారు ఆ అమృతం అనుకోకూడదు. ఈ జ్ఞానము వచ్చి నేను అమృత స్వరూపుడనని ఇలా తెలుసుకుంటమే అమృతం. ఇలా చెప్పి ఇటువంటి జ్ఞానం ఎలా వస్తుంది చూడండి. తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు, ఏవం విధం త్వాం సకలాత్మనామపి స్వాత్మానమాత్మాత్మతయా విచక్షతే. ఇలా అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈ ఆత్మతత్వమును అదే ఉన్నది, అదే అని తెలుసుకోలేకపోయాడు మనుషుడు, అజ్ఞానులు. కానీ ఎవరైతే గురువుని ఆశ్రయించి తనను తానే తానుగా తెలుసుకోవడం, తనను తానే తన చేతనే తన స్వరూపమును తెలుసుకోవాలి. విచారణ ద్వారా విచక్షతే. ఎట్లా? గురువర్కలబ్ధోపనిషత్సు చక్షుష. ఇది చాలా ముఖ్య శ్లోకం అండి, చాలా గంభీరం, అండర్లైన్ చేసుకోవాలి. గురువు అనేటువంటి సూర్యుడు లభించి, ఆ సూర్యుడు అంటే ఇంక జ్ఞాన స్వరూపుడైనటువంటి గురువు వచ్చి ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి ఆ వేదాంతమును, ఉపదేశమును విని చెప్పినప్పుడు, ఏతే తరంతీవ భవానృతాంబుదిం. ఈ భవ సంసారం అనేటువంటి ఈ సముద్రమును ఆ జీవులు మాత్రం, ఆ మనుషులు మాత్రమే దాటివేస్తున్నారు. చూడండి, గురువు యొక్క ఉపదేశము, ఆ ఉపదేశము కూడా జ్ఞాన సంబంధమైనటువంటి ఉపనిషత్తు జ్ఞానము. వెరీ క్లియర్లీ భాగవతం చెప్తున్నది. గురువు రావాలి, ఉపనిషత్తుల యొక్క బోధనం చేయాలి, ఆత్మబోధనం చేయాలి. ఇది వింటూ ఉండాలి. ఇది వినని వాడికి సంసారంలో నుండి విముక్తి లేదు. భయము, మోహము, శోకంలో నుండి విముక్తి లేదు. అలా చెప్పి ఆ తర్వాత ఇది ఎలా అంటే, పాముని త్రాడును చూసి పాముని భ్రమించాం. ఇప్పుడు అది అక్కడ పాము లేనే లేదు, అది తాడే అని తెలుసుకోవాలి. అది కన్ఫర్మ్గా తెలుసుకున్నప్పుడు ఇంకా పాము లేదనే భయం పోతుంది, పాము ఉన్నదనే భయం ఏమి ఉండదు. ఇది ఎట్లాగంటే, ఇప్పుడు పాము ముందు లేదు, మధ్యలోనూ లేదు, చివరను లేదు, మధ్యలో భ్రమ మాత్రమే వచ్చినది. కాబట్టి లేనిది లేనే లేదు, ఉన్నది ఏమిటో అది అప్పుడు ఉంటున్నది. అలా చెప్పి తర్వాత శ్లోకంలో అన్ని ముఖ్యమైన శ్లోకాలు బాగా చదివి పదం పదం చెప్పాలనిపిస్తుంది, పర్వాలేదు, సారాంశం వింటున్నాం. ఎట్లాగైతే సూర్యుడిలో రాత్రి పగలు ఇవన్నీ ఉన్నాయా? సూర్యుడి దగ్గరికి పోయి రాత్రి చీకటి గురించి మాట్లాడితే ఆయనకి ఏమన్నా అర్థమవుతుందా? చీకటి అంటే ఏమిటి అంటాడు. ఎందుకంటే సూర్యుడు దృష్టిలో చీకటి అనేది లేనే లేదు. కాబట్టి అలాగనే ఈ ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ అయినటువంటి నాయందు అసలు బంధము లేదు, మోక్షము లేదు. కానీ ఇవి మాట్లాడాల్సి వస్తుంది, శాస్త్రం మొదలు చెప్తుంది. ఎందుకంటే నేను అనుకుంటున్నాను కాబట్టి బంధనంలో ఉన్నానని మోక్షము గురించి చెప్పాల్సి వస్తున్నది. సూర్యుడిలో ఎట్లాగైతే ఉన్నది ఒకటే అయినప్పుడు అది వెలుతురని చెప్పలేము, అది ప్రకాశిస్తున్నదంతే. అలాగే ఆత్మ చైతన్యం రెండు లేనటువంటి ఒక వస్తువు, అది అట్లా జ్ఞానస్వరూపంగా ప్రకాశిస్తుంటే అక్కడ దాంట్లో నువ్వు బంధము, మోక్షం అని ఇవి మాట్లాడతావు, అవన్నీ లేనే లేవు. కాబట్టి అవేవి ఆత్మను బాధించలేదు, ఆత్మను తాకలేదు. ఆత్మ ఎప్పుడు అట్లాగే ఉన్నది.
ఇటువంటి ఈ ఆత్మను వచ్చి తెలుసుకోకుండా అజ్ఞానులు అహో అజ్ఞ జనత అజ్ఞత, ఈ జనుల యొక్క జీవుల యొక్క అజ్ఞానమును గురించి ఏమి చెప్పాలి, ఇలా సంసారంలో చిక్కుకొని తెలుసుకోకుండా దుఃఖపడుతున్నారే అనవసరముగా అని చెప్పి బ్రహ్మదేవుడు వాపోతున్నాడు ఆయన చేసిన సృష్టి గురించే. ఏమి తెలుసుకోలేదు, తన వాళ్ళ హృదయంలో నేను అనిపిస్తూ ఉంటే ఈ ఆత్మను అది తెలుసుకోకుండా బయట ఎక్కడో గుళ్ళల్లో గోపురాలలో కొండల మీద ఎక్కడో గుహల్లో వెతుకుతాడేమిటి, ఎక్కడో నదుల్లో పోయి ఎక్కడంటాడు పుణ్యం అంటాడు, వెతకవలసిన చోట వెతకకుండా ఆ బయట వెతికినదంతా చాలు, లోపల వెతుకు. అది అందుకనే ఇప్పుడు చెప్పాను కదా రమణరు చెప్పినటువంటి శ్లోకం, హృదయ కుహర మధ్య. హృదయం అంటే ఏంటి, నాయందే, నా హృదయము నాయందు, నా లోపలే నేనే. ఇది తెలుసుకోకుండా బయట వెతుకుతున్నారు. అలా బయట వెతికే ఆత్మను తెలుసుకోలేరు వీళ్ళకు. ఈ మోడర్న్ సైంటిస్ట్ లాగా బయట వెతుకుతూనే ఉంటారు అని చెప్పిన తర్వాత, కాబట్టి మరలా నీ అనుగ్రహ శక్తి ఎంతకాలం, ఒకవేళ మనిషి తనకు తానుగా ప్రయత్నం చేస్తూ నాకు చదవటం వచ్చు, నేను ఎడ్యుకేటెడ్ అని చెప్పి పుస్తకాలు చదువుకుంటూ ఉంటే, నీ కృప గురువు రూపంలో వచ్చి నీ అనుగ్రహము ఆ గురువు మూలమా ఉపదేశం రూపంలో నాకు చేరకపోతే, ఒక మనిషికి అందకపోతే ఆ మనిషి జ్ఞానవంతుడు కాలేడు అని నిర్దిష్టంగా చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. అలా చెప్పి భక్తుడి యొక్క ముఖ్య లక్షణం ఏమిటో తెలుసా, భక్తి లేనిదే ముక్తి రాదు అంటున్నాడు మొదట. కాబట్టి జ్ఞానం వచ్చిన తర్వాత చివరి వరకు కూడా ఈ అహంకారం అనేది మరల తల ఎత్తకుండా ఉండాలంటే ఆ భక్తి చాలా ముఖ్యం. అందుకని నాకు ఎన్ని జన్మలు ఎంతకాలం జీవించినా కూడా నీ పాదముల మీద భక్తి ఉండేట్లుగా నన్ను అనుగ్రహించు అంటున్నాడు అని చెప్పి, అటువంటి భక్తి ప్రేమ ఉన్నటువంటి ఆ వ్రజభూమిలో పుట్టినటువంటి ఆ పిల్లలు గోపికలు వాళ్ళందరూ ఎంత భాగ్యవంతులు. అహోతి ధన్యా వ్రజగోరామ్య స్తన్యామృతం పీతమతీవతే ముదా. నువ్వు పిల్లవాడిగా అక్కడ పుట్టి ఆ గోకులంలో ఉన్నటువంటి అనేక గోపికల యొక్క పాలు తాగావు. అంటే కృష్ణుడు వాళ్ళ అమ్మ యశోద పాలు మాత్రమే తాగలేదు, చాలామంది గోపికల దగ్గర నుంచి కూడా చిన్న బాలుడుగా ఉన్నప్పుడు పాలు తాగాడు. ఎంత అదృష్టం, ఎంత భాగ్యం వాళ్ళకి, వాళ్ళ మధ్యలో నువ్వు అట్లా అహోభాగ్యం నందగోపవ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణబ్రహ్మ సనాతనుడైనటువంటి ఆ సచ్చిదానంద స్వరూపుడే నందగోప కులంలో ఇట్లా అవతరించి వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఇక్కడ ఉన్నాడే అని చెప్పి వాళ్ళ యొక్క గొప్ప అదృష్టాన్ని గురించి బ్రహ్మదేవుడు పొగుడుతూ తర్వాత, కాబట్టి ఈ గోకులం బృందావనం ఇవి ఎంతో పవిత్రం. అక్కడ చెట్టుగా పుట్టినా కూడా, రాయే అక్కడ ఉన్నా కూడా చాలు, ఎందుకంటే ఆ భక్తుల యొక్క ధూళి నా మీద ఎప్పుడో పడి నేను కూడా పావనుడవుతాను అని చెప్పి 40 చివరి శ్లోకంలో ఈయన స్తుతిని ముగిస్తున్నారండి. ఇక్కడ ఏమీ లేదు, ఇంకా చివరికి 40వ శ్లోకంలో అన్నీ ఆయన నామాలు చెప్పి స్తుతిస్తున్నాడు. కానీ మనం చెప్పే సాధారణమైనటువంటి నామాల్లాగా లేకుండా శ్రీకృష్ణ పృష్ణికుల పుష్కర జోషదాయన్ క్ష్మానిర్జర ద్విజపశూధరి వృద్ధికారిన్ ఉద్ధర్మ శార్వరహర క్షితిరాక్షసధృకా కల్పమార్కమర్హన్ భగవన్నమస్తే. వృష్ణివంశములో పద్మములాగా వికసించినవాడా, భూమి దేవతలు వేదవేత్తలు పశువులు
సముద్రములు అన్ని ఇన్నిటినీ పుట్టించి సృష్టి చేసిన వాడా, ధర్మములాగా కనపడే ఈ అధర్మమనే చీకటిని తొలగించుటకు అవతారమెత్తి వచ్చినవాడా, భూలోకమునందలి రాక్షసులను సంహరించటానికి పుట్టినవాడైనటువంటి ఓ కృష్ణ, సూర్యునిలాగా అర్హత ఉన్నది పూజించుటకు, పూజించబడేవాడు అందరి చేత. ఓ భగవానుడా, ఈ నా ఆయుష్ ఉన్నంత వరకు, ఈ కల్పము చివరి వరకు కూడా నీకు నమస్కారం చేస్తూనే ఉంటానని చెప్పి అత్యద్భుతముగా ఆ బ్రహ్మదేవుడు ఆ స్తుతిని చేశాడు. దానిలో నుంచి కొంత సంక్షిప్తముగా మనం విన్నాము. ఇది ఎంతో మనందరికీ ప్రయోజనపడి ఉంటుందని నేను భావిస్తూ ఇది మొత్తం భగవంతుడి యొక్క పాదాలకి సమర్పించి ముగిస్తాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.